హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మార్బుల్ తులసికోటను ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను నేను అనేది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మార్బుల్ తులసికోటలే తీసుకుంటున్నాము. ఒకప్పుడు సిమెంట్తో తయారు చేసిన తులసమ్మ కోటలు ఎక్కువగా ఉండేవి. వాటికి ఎల్లో కలర్ పెయింట్, గ్రీన్, ఎల్లో, వైట్ అలాగా చేసేవాళ్ళు. సో ఇదేంటంటే మనము ప్యూర్ వైట్లో ఉంటుంది, కొంచెం స్మూత్గా కూడా సెన్సిటివ్ కూడా ఉంటుంది కనుక అసలు దీన్ని ఏ విధంగా క్లీన్ చేయాలి, దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం సెన్సిటివ్గానే మారిపోయింది. నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ రెండే చుక్కలు విమ్ డిటర్జెంట్ తీసుకున్నాను ఒక బౌల్లో. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని నురగలాగా ఇలా గిల కొట్టుకున్నాను. అందులో ఒక స్మూత్ మనకు కవర్స్ వస్తుంటాయి కదా, షాపింగ్ అది చేస్తుంటే వెజిటేబుల్స్ కానీ దానికి కానీ ప్లాస్టిక్ కవర్స్, కొంచెం స్మూత్గా ఉన్న కవర్ తీసుకున్నాను. బరకగా ఉన్న స్క్రబ్బర్స్ని తీసుకున్నట్లయితే మనకు అంత స్క్రాచెస్ పడుతూ ఉంటాయి తులసమ్మ కోటకి. అందుకనే ఈ విధంగా స్మూత్గా ఉన్న కవర్ తీసుకుంటే మనం ఎంత ఇలాగ స్మూత్గా అనుకుంటూ వెళ్తుంటే అన్నీ చక్కగా గంధం కుంకుమ బొట్లు చక్కగా వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం దీపారాధన చేసుకుంటాం కనుక గాలికి దీపం మనం ఎంత చిన్నగా వెలిగించినా అటు ఇటు అవుతూ ఉంటుంది. దానివల్ల పొగ అనేది ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది దీపం నింపుకున్నప్పుడు. అప్పుడు కానీ దుగుటంతా చాలా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. అది కూడా మంచిగా చక్కగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ మామూలుగా కొంచెం స్క్రబ్ చేసి వాటర్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా క్లీన్గా వెళ్ళిపోతుంది. కొత్త మార్బుల్ తులసికోటలాగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను. చుట్టూ స్క్రబ్ చేసుకున్న తర్వాత రాగి చెంచాతో వాటర్ తీసుకొని వచ్చి అంతా క్లీన్ చేసుకున్నాను. తులసికోట కిందన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఈ విధంగా గ్రానైట్ స్టోన్ని నేను పీఠం కింద చేయించుకున్నాను. అది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. దాన్ని కూడా కింద క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో చక్కగా తుడుచుకున్నాను. ఇక్కడ తులసమ్మని గంధం కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకుంటున్నాను. ఇంకా ఏంటంటే సమ్మర్ కనుక ఎక్కువగా డస్ట్ వస్తూ ఉంటుంది మనకు. కొంచెం వర్షాకాలంలో చలికాలంలో డస్ట్ తక్కువ. ఇంకా ఈ డస్ట్కి ఈ మధ్యకాలంలో క్లీన్ చేసి కూడా చాలా రోజులైందనమాట. అంటే నార్మల్గా ఒక తడి క్లాత్తో తుడుచుకుంటున్నాము ఎవ్రీ ఫ్రైడే. కానీ ఈ డస్ట్ వలన ఎంత తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు తులసికోట అయితే చాలా షైన్ అవుతూ ఉంటుంది. కిందన పీఠం పైన ఆ ముందర ఒక చిన్న ముగ్గును పెట్టుకున్నాను. కిందన ఒక అష్టదళ పద్మ ముగ్గును పెట్టుకొని పసుపు కుంకుమ ఉంచుకునేసరికి ఎంత కలో వచ్చింది. తులసమ్మ పూజని మార్నింగ్ కంటే ఈవినింగ్ నేను ఎక్కువ ఇష్టపడతాను పూజ చేసుకోవడం. ఎప్పుడప్పుడు మార్నింగ్ కుదరకపోయినా సాయంకాలం అయినా తప్పకుండా దీపం పెట్టుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే అయితే ఖచ్చితంగా దీపం ఉంటుంది. అప్పుడప్పుడు కుదరకపోయిన రోజుల్లో ఏదైనా హడావుడి ఉన్నప్పుడు కాస్త ధూపాన్ని ఉంచుకొని ఇంకా నమస్కరించుకోవటమే. బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇంట్లోకి 2 పిచ్చుకలు వచ్చాయి జంటగా. హాల్లో పైన ఫ్యాన్ పైన అలా వాలి ఉన్నాయన్నమాట. నన్ను చూసి భయపడిపోయి ఎటువైపు నుంచి బయటకు వెళ్ళాలా చూస్తున్నాయి. అవి వచ్చినవే మర్చిపోయినట్టున్నాయి. మాకు కిచెన్లో ఉన్న బాల్కనీ ఉంటుంది, అది ఇంకా మెస్ పెట్టించలేదు, ఓపెన్గా ఉంటుంది. అది నేను ఎప్పుడూ ఓపెన్ చేసి పెట్టుకుంటాం అక్కడ డోర్, ఎందుకంటే మంచి చక్కటి గాలి వస్తుంది అక్కడ. చూడండి నన్ను చూసి ఎలా బెదిరిపోతున్నాము.
ఎటు వెళ్ళాలో వాటికి అక్కడ తెలియట్లేదు అనమాట. ఇక్కడ కిచెన్లోకి వచ్చి ఆగిపోయాయి. చిన్నగా మెస్ డోర్ ఓపెన్ చేసేసరికి అందులో నుంచి వెళ్ళిపోయాయి రెండు. హనుమాన్ జయంతి రోజు పూజని ఆ రోజే షేర్ చేశాను, కానీ చిన్న బిట్ వీడియో కూడా తీసుకున్నాను. ఆ క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ముందుగా నిత్య పూజను కంప్లీట్ చేసుకొని కింద ఒక చిన్న పీటను వేసుకొని హనుమాన్ పూజను అయితే చేసుకున్నాను. ఇక్కడ తమలపాకుల పైన శ్రీరామ అని రాసుకున్నాను. తమలపాకులు స్వయంగా మా ఇంట్లో ఒక చిన్న మొక్కను నాటాము. అది ఇంత వరకు కొంచెం చిన్న మొక్క అయినా కూడా చాలా ఆకులు అయితే వచ్చాయి. ఒక 3 ఆకులు అలాగా మా ఇంటి ఆకులు ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో పూజకు పెట్టుకోవడం, మా ఇంటి చెట్టు ఆకులని. అందుకని ఆకులపైన శ్రీరామ అని రాసుకొని పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంట్లో పూచిన పువ్వులే, పెద్దగా బయట నుండి తీసుకుని రాలేదు. ఇంకా ముద్ద మందారాలు, రిక్క మందారాలు, తెల్లటి నందివర్ధనం పూలతో సింపుల్గా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. హనుమాన్ జయంతి అంటే నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ డే బతుకమ్మ అంటే అమావాస్య రోజు బతుకమ్మ ఎవ్రీ ఇయర్ అక్కడ హనుమాన్ టెంపుల్లోనే ఆడతారు. ఇప్పటికీ అంతే. హనుమాన్ చాలీసాని, హనుమాన్ దండకాన్ని చదువుకొని అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే ప్రార్థించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయిపోయే విధంగా ఉంటుంది ఈ రెసిపీ. నేనైతే ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. కొంచెంగా పండినట్టుగా అయిపోయాయి, అయినా పర్వాలేదు. ఒక ఆనియన్, 3 వెల్లుల్లి తీసుకున్నాను అంతే. ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే అక్కర్లేదు. ముందుగా కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కుక్కర్లో ఒక్కటే విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతుంది కదా కాకరకాయ. ఆ తర్వాత ఇలాగా వార్చుకోవాలి ఒక ప్లేట్లో, వాటర్ లేకుండా కొంచెం డ్రై అయ్యేంత వరకు. ఇంకా ఆయిల్లో ఈ విధంగా కంప్లీట్గా మనము వేయించుకోవాలన్నమాట. ఇంత ఆయిల్ మనకు పట్టదు, మనం పైనుండి తీస్తాం కనుక కొంచెమే ఆయిల్ పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఒక చిన్న ముకుండి తీసుకొని అందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ని, వెల్లుల్లి రెమ్మలన్నింటినీ ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా, మిక్సీకి వేయకుండా చిన్న రోల్ లాంటిది ఉంటే దంచుకుంటే మనకు కచ్చా పచ్చగా వస్తుంది. ఇంకా ఆనియన్స్ని, వెల్లుల్లిని కలిపి సన్నని సెగ పైన వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని ఇందులో కలుపుకోవాలి. కొంచెంగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలంతే. కొన్ని బాదం, కొంచెం పల్లీలు కూడా పక్కన వేయించుకొని ఈ ఫ్రైలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎమ్మి కాకరకాయ ఫ్రై ఇట్టే రెడీ అయిపోతుంది. ఇదండి ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చాలని కోరుకుంటూ ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.